వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది. చాలా సీరియస్ అయింది. ఇంతకీ విషయం ఏంటంటే గత జనవరిలో జరిగినటువంటి సంఘటన ఇది. దేశవ్యాప్తంగా దీని గురించి చర్చ జరిగింది. విషయం ఏంటంటే ఐపాక్ అనేటువంటి ఒక సంస్థ, ఒక పొలిటికల్ కన్సల్టెన్సీ. ఈ పొలిటికల్ కన్సల్టెన్సీ మమతా బెనర్జీకి వ్యూహకర్తగా వ్యవహరిస్తోంది. ఈ ఐపాక్ సంస్థపై ఈడీ అధికారులు సోదాలు చేశారు జనవరి నెలలో. ఈ సోదాల్ని అడ్డుకోవడానికి మమతా బెనర్జీ స్వయంగా అక్కడికి వెళ్ళడం మాత్రమే కాకుండా ముందస్తుగా కొంతమంది కార్యకర్తలను అక్కడ మోహరించి ఆ దర్యాప్తును అడ్డుకునేటువంటి ప్రయత్నం టీఎంసీ ప్రభుత్వం చేసింది. కార్యకర్తలను మోహరించడము, ఆ దర్యాప్తును అడ్డుకోవడానికి ప్రయత్నం చేయడమే పెద్ద తప్పు. ఇది కాకుండా ఇంకా బ్లండర్ ఏంటంటే ఈమె ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఈమె డైరెక్ట్గా అక్కడ ఐపాక్ కార్యాలయానికి వెళ్ళి అక్కడ నానా రభస సృష్టించి గందరగోళం చేసి అక్కడ జరుగుతున్నటువంటి దర్యాప్తును అడ్డుకొని ఆ ఈడీ అధికారుల నుంచి కొన్ని ఫైల్స్ని, డాక్యుమెంట్ని, ఎలక్ట్రానిక్ పరికరాలని లాక్కొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇదే అంశాన్ని సుప్రీంకోర్టు అప్పుడు బీజేపీ కూడా తప్పుపట్టింది. బట్ కేవలం ఏంటంటే అది పొలిటికల్ ఎలిగేషన్లని కొంతమంది కొట్టిపారేశారు. ఈ రోజున సుప్రీంకోర్టు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. దర్యాప్తు సంస్థలను, కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డుకునేటువంటి హక్కు, అధికారం మీకు ఎవరిచ్చారు? అంటే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది, మీ స్టేట్లో జరుగుతోంది కాబట్టి మీరు ఏమైనా చేయొచ్చు అనుకుంటే పొరపాటు. ఇదే జరుగుతూ పోతే భవిష్యత్తులో లాలెస్నెస్, దిస్ ఈజ్ వెరీ సీరియస్ సిచ్యువేషన్ అని కోర్టు 2-3 అంశాలని ప్రస్తావించడం జరిగింది. అందులోకి ఆరోపణలు ఏంటి? మనీ లాండరింగ్కి పాల్పడింది ఐపాక్ సంస్థ అనేటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ. విషయం ఏంటంటే బొగ్గు స్కామ్ చాలా పెద్ద స్థాయిలో జరిగింది. కోట్ల రూపాయలు మనీ లాండరింగ్ ద్వారా కొన్ని ఫండింగ్ అనేది ఐపాక్ సంస్థకు వెళ్ళింది. ఇది ప్రధానమైనటువంటి ఆరోపణ. అప్పట్లో చాలా పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి మమతా బెనర్జీ ప్రభుత్వం పైన. ఆమె ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అంత ఆగమేఘాల మీద అక్కడ ఐపాక్ సంస్థకు వెళ్ళడం అంటే, ఐపాక్ సంస్థ అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక పొలిటికల్ కన్సల్టెన్సీగా ఉండవచ్చు. కానీ మమతా బెనర్జీ వెళ్ళి అక్కడ వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? ఆమె చెప్తున్నటువంటి కారణం ఏంటంటే మా వ్యూహానికి, ఎన్నికల వ్యూహాలకు సంబంధించినటువంటి సీక్రెట్ ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ ఉంటుంది కాబట్టి దీన్ని మేము చాలా సీరియస్గా పరిగణిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు వాటి లిమిట్ దాటి ప్రవర్తిస్తున్నాయని చెప్పి ఆమె ఆరోపించింది. ఇంకొక ఆరోపణ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మా మీద కక్ష సాధింపు ధోరణి అవలంబిస్తోంది. దీంట్లో భాగంగానే కొన్ని సంస్థల్ని మాపై ప్రయోగిస్తుంది. ఇది రెగ్యులర్గా చాలా పొలిటికల్ పార్టీలు చెప్పేటువంటి డైలాగే. తప్పు చేయనప్పుడు భయపడాల్సినటువంటి అవసరం లేదు కదా. ఇప్పుడు ఇదే సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించింది ఏంటంటే దర్యాప్తు జరగనివ్వండి, వాళ్ళ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో చూపించనివ్వండి, మీరు తప్పు చేయలేదు అంటున్నారు కదా, మనం భయపడాల్సినటువంటి అవసరం ఏమంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసింది చాలా పెద్ద సివియర్ ఇష్యూ. గతంలో కూడా ఈడీ అధికారులపైన భౌతిక దాడులు చేసినటువంటి పరిస్థితి, అది టీఎంసీ ప్రభుత్వమే చేయించింది. వాళ్ళపైన రాళ్ల దాడులు చేసి ఇవన్నీ కూడా చేయించింది. అప్పుడు కూడా సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది. ఇప్పుడు మరొకసారి మమతా బెనర్జీ ప్రభుత్వానికి, మమతా బెనర్జీకి సుప్రీంకోర్టు చాలా సీరియస్ వార్నింగ్ ఇస్తూ భవిష్యత్తులో ఇలాంటిది రిపీట్ కాకూడదు అని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మరి పశ్చిమ బెంగాల్ నుంచి, టీఎంసీ ప్రభుత్వం నుంచి ఎలాంటి రిప్లై వస్తుందో చూడాలి. ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయి. ఏప్రిల్లో 2 దశల్లో జరగబోతున్నాయి. ఈ ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది చూడాలి. సుప్రీంకోర్టు వ్యాఖ్యల తర్వాత ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా? ప్రజల రియాక్షన్ ఎలా ఉంటుంది? మరొక అవకాశం ఇస్తారా మమతా బెనర్జీకి? లేకపోతే ఇప్పటికే 3 సార్లు పరిపాలించింది కాబట్టి మరొక ప్రత్యామ్నాయం వైపు చూస్తారా? బీజేపీకి ఒక ఛాన్స్ ఇస్తారా అనేది ఇప్పుడు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.